గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించకపోయినా మరణించినట్టు రాద్ధాంతం చేయడం సరికాదని, నిజాలను బయట పెడతామని వెళ్లి రోడ్డుపై బైఠాయించడం ఏంటని మండిపడ్డారు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారమని, తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను అపచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం కాపాడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విల్లా మారుతి, కొప్పిశెట్టి ప్రసాద్, బొక్కా ప్రసాద్, బోడపాటి మారుతి, మజ్జి తరుణ్, జక్కంపూడి బాలాజీ, కముజు వరప్రసాద్, దంగేటి సాయి మరియు తదితరులు పాల్గొన్నారు. గోవుల విషయంలో వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం దొంగతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే చేసినటువంటి కార్యక్రమాలు, సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేసి విఐపీలను సేవ చేసే కార్యక్రమంలో ధరించి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా సరిదిద్ది తిరుమల పవిత్రతను కాపాడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి చేస్తున్న కార్యక్రమాలు కిట్టగా వారు చేసినటువంటి దురాఘాతాలు ఆనాడు 5 ఏళ్ల ప్రభుత్వంలో తిరుమలలో అప్రమిత్తం చేసే విధంగా లడ్డూల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇతర కార్యక్రమాల విషయాల్లో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ఈనాడు టీటీడీపై జరిగేటువంటి విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చడానికి వంకలేని వాడు డొంక పట్టుకుని వెళ్ళాడు అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కావాలని ఈ ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. లేని ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ ప్రభుత్వంలో భ్రష్టు పడితే తిరుపతి దేవస్థానం ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పవిత్రత పెంపొందించే విధంగా సామాన్య భక్తులకు దర్శనం కలిగే విధంగా ఈనాడు అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తూ ఉంది. కనీసం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సామాన్య భక్తులను అడిగితే చెప్తారు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈనాడు ఏ విధంగా జరుగుతుందని. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. గోశాలలో గోవులు మృతి చెందాయని లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ఆవులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. ఏదో అనారోగ్యం వృద్ధాప్యంతో జరిగిన వాటిని ఈ విధంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడటం కరుణాకర్ రెడ్డికి తగదని, ఇలాంటి పనులు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా క్షమించరని, తగిన శాస్తి మీకు జరుగుతుందని 5 ఏళ్ల పాటు అనుభవించారు. 5 సంవత్సరాలు మీ యొక్క వ్యవహారాలు, మీ యొక్క భాగవతాలు, కుంభకోణాలు ఆఖరికి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు వదలలేదు. వారిని కూడా మీరు రాజకీయ కార్యకలాపాలకు వేదిక చేసుకున్నారు. ఇప్పటికైనా స్వస్తి చెప్పండి. స్వామివారి విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని ఎంతో పలుకుతూ మరి యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కాపాడడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అధికారులు వచ్చిన కాబట్టి స్పందిస్తూ ఉన్నారో, చర్యలు తీసుకుంటూ ఉన్నారో, ఎక్కడా రాజీ పడకుండా ఆ యొక్క పవిత్రతను, ఆ ప్రతిష్టను పెంపొందించడానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళ దుష్ప్రచారాన్ని మరొకసారి ఖండిస్తూ ఉన్నారు.